ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహువు ఎటువంటి అద్భుతమైనటువంటి వ్యాపార విజయాలు ఇస్తాడు, కోట్లకి పడగలెత్తించడం అంటాం చూడండి, అటువంటి విజయాలు ఇస్తాడు. ఒక వ్యక్తిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. రాహు బలంగా ఉండి రాహు మహాదశ నడుస్తున్నప్పుడు జాతకుడు ఎంత అద్భుతమైనటువంటి విజయాలను అందుకుంటాడు కెరియర్ పరంగా, ధనయోగాల పరంగా. ఇలాంటి విషయాలు తెలుసుకుందాము. నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా రాహువు కలియుగంలో చాలా ప్రధానమైనటువంటి గ్రహము. కలికి ప్రతిరూపము రాహువు. ఈ రోజుల్లో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల జాతకాలు చూసినట్టయితే అది బిజినెస్లో కావచ్చు, పాలిటిక్స్లో కావచ్చు, ఏ రంగంలో అయినా సరే ఒక సక్సెస్ని, ఎక్స్ట్రాడినరీ సక్సెస్ చవి చూసినటువంటి వ్యక్తులను చూసినట్టయితే అక్కడ రాహు యొక్క ప్రభావం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. రాహు ఇచ్చేటువంటి సక్సెస్ అలాంటిది. ఎందుకంటే అన్ని గ్రహాల్లోకి భిన్నమైనటువంటి గ్రహం రాహువు, అలాగే కేతువు కూడా. రాహువు ఎప్పుడూ కూడా చాలా ఉన్నతమైనటువంటి వాటిని ఆశపడ్డము, సమాజంలో ఒక సొసైటీలో ఒక పొజిషన్ కావాలి, అది కూడా అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి. ధనాన్ని సంపాదించాలంటే అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగి ఉండాలి, తనకంటే ఎవరు ధనవంతులు ఉండకూడదు. ఇటువంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది రాహువుకి. రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇటువంటి యాటిట్యూడ్ అనేది బలంగా ఉంటుంది. రాహువు తృప్తి లేనటువంటి గ్రహము. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఎన్ని పదవులు వచ్చినా ఇంకా కావాలి, ఆ పదవిని ఇంకా అనుభవించాలి, దానికంటే పై పదవి ఏమన్నా ఉంటే అందులోకి వెళ్ళాలి. తాను జీవించున్నంత కాలం తాను మంచి పదవిలో ఉండాలి, ధనయోగాలను అనుభవిస్తూ ఉండాలి, సుఖాలు భోగాలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉండాలి, తనను అందరూ గుర్తించాలి, తన గురించి మాట్లాడుకోవాలి. అందుకే చూడండి, రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు అడుగుతూ ఉంటారు, ఏమంటే నాకు ధనయోగం ఉందా జాతకంలో? ఉంది అన్నాను అనుకోండి, నాకు ఏదో ఒక 1 కోటి రూపాయలు 10 కోట్లు కాదండి, 1000 కోట్లు ఉండేటువంటి ధనయోగం ఉందా అని అడుగుతూ ఉంటారు. అంటే వారి యొక్క ఆశయాలు అంత ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి. చిన్నవాటికి వారు తృప్తి పడరు. సరే, వారు అనుకున్నది సాధించినా అక్కడితో ఆగరు. ఇది రాహు యొక్క నైజం, రాహు యొక్క నేచర్ అది. అందుకే చూడండి, రాహు ఎప్పుడూ కూడా స్టేటస్ని, టెక్నికల్ అడ్వాన్స్మెంట్ని ఇష్టపడేటువంటి గ్రహము. ఒక 50 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు టెక్నికల్గా ఎంత అడ్వాన్స్మెంట్లో ఉన్నామని ఒకసారి ఆలోచించండి. ఈరోజు స్మార్ట్ ఫోన్ వరల్డ్లో ఉన్నాం మనము. మన స్మార్ట్ ఫోన్లో మొత్తం ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. అంటే ఒక ల్యాండ్లైన్ ఫోన్తో స్టార్ట్ అయ్యి ట్రంక్ కాల్, ఎస్టీడీ ఇటువంటి వాటితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఫోన్లో విదేశాలతో ఉన్నటువంటి వ్యక్తులతో క్షణాల్లో మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు కూడా చూడండి, టెక్నాలజీ అనేది ఎక్కడా ఆగిపోలేదు. ల్యాండ్లైన్ ఫోన్ వచ్చాయి, తర్వాత కార్డ్లెస్ ఫోన్లు వచ్చాయి, తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, బటన్ ఫోన్స్ వచ్చాయి, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, ఇంకా 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 అడ్వాన్స్మెంట్స్. ఇప్పుడు ఏఐ అనేది రాబోతోంది. ఇలా ఎప్పుడూ కూడా ఇంకా ఇంకా అడ్వాన్స్మెంట్ని చేసుకుంటూ వెళ్ళేవాడు రాహువు. ప్రపంచం అంతా కూడా డిజిటల్ ప్రపంచం అయిపోయింది. ఇది రాహు యొక్క క్రీడ. కాబట్టి రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి, ఒక బ్రాండెడ్ వ్యక్తిగా ఉండాలి. వాళ్ళు బ్రాండ్స్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా బ్రాండెడ్ షర్ట్స్, బ్రాండెడ్ క్లోత్స్, బ్రాండెడ్ కార్ ఇవి ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎప్పుడు కూడా చాలా స్టైలిష్గా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి, తనను అందరూ గుర్తించాలి, తనను చూడగానే అందరూ అట్రాక్ట్ అవ్వాలి. తన అపీరెన్స్ కావచ్చు, తన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉండాలి. ఇటువంటి చాలా మంచి మంచి క్వాలిటీస్ని కలిగి ఉండేటువంటి గ్రహము రాహువు. తృప్తి అనేది ఉండదు. ఇది రాహు ఇచ్చేటువంటి విజయాలకి ముఖ్య కారణము. ఎందుకంటే రాహువు తల, కేతువు మొండెము అని చెప్పుకున్నాము. చూడండి, విషయాల్ని స్వీకరించడము అనేది చేస్తాడు రాహు. ఇప్పుడు ఆహారాన్ని స్వీకరిస్తున్నాము, కొంత తిన్న తర్వాత మనకి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అయితే రాహు ఎప్పుడైతే బాడీతో డిస్కనెక్ట్ అయ్యాడో ఆ కడుపు నిండిన ఫీలింగ్ అనేది తలదాకా వెళ్ళదు. కాబట్టి వాళ్ళకి ఎంత తీసుకున్నా అలా తీసుకుంటూనే ఉంటారు వాళ్ళు. రాహువు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఈ వ్యామోహంలో కొట్టుకుపోతూనే ఉంటారు. వారికి తన తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్య, పిల్లలు వీళ్ళందరికంటే కూడా తానే ముఖ్యం. తన ఆశయాలు, తన కోరికలు, తన సిద్ధాంతాలు, తనకి ఏదైతే ఒక టార్గెట్ ఉందో అది అన్నిటికంటే ముఖ్యంగా ఉంటుంది. వాటి కోసమే వీళ్ళతో కూడా ఎలా ఉండాలో దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు.
ఇది స్వార్థం అనుకోవచ్చు, లేదా వారి యొక్క యాటిట్యూడ్ అనుకోండి. వాళ్ళ నేచర్ అలా ఉంటుంది. రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నేచర్. లగ్నంలో రాహు ఉన్న వ్యక్తులను చూడండి, చిన్నప్పటి నుంచి కూడా అటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వారికి స్వతంత్ర ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది. జాబ్ చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు చిన్నప్పుడే ఉంటూ ఉంటారు, డాడీ నేను ఒక పెద్ద వ్యాపారం చేస్తాను, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను, మిలియనేర్ అవుతాను, ఒక బిజినెస్ కాదు చాలా బిజినెస్ చేసి నేను సక్సెస్ అవుతాను చూడు అని చిన్నప్పటి నుంచి అంటూ ఉంటారు. ఎందుకంటే రాహు పాస్ట్ లైఫ్ కర్మను సూచించేటువంటి ప్లానెట్. అంటే అటువంటి ఆశలు, అభిప్రాయాలు లాస్ట్ బర్త్ నుంచి వాళ్ళు క్యారీ ఆన్ చేస్తూ కూడా ఈ బర్త్కి వచ్చారు. అందుకే వారికి అటువంటి ఒక ఆలోచన ధోరణి అనేది ఉంటుంది. అది వారి ఎదుగుదలకి చాలా మంచిది. ఎప్పుడైతే ఇటువంటి ఆశయాలు ఉంటాయో తప్పకుండా వాళ్ళు జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి, ఆ శిఖరానికి కూడా చేరుకోగలరు. అలాంటి ఒక యాటిట్యూడ్ని ఇచ్చి నడిపించేటువంటి వ్యక్తి గ్రహము రాహువు. అలాగే రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇక రాహు యొక్క నెగిటివ్ సైడ్ చూసినప్పుడు కూడా తన ఆశయాలకి అడ్డుగా వచ్చేవారి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడం, ఒక్కొక్కసారి అడ్డు తొలగించుకోవడానికి ఫిజికల్గా కూడా ఎలిమినేట్ చేసేయడము, ఇలాంటివి కూడా చేయడానికి ఏమాత్రం సంకోచించడు రాహువు. అందుకే పాలిటిక్స్లో సక్సెస్ అవ్వడానికి రాహు యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యము. శని ఎంత ముఖ్యమో శని కంటే ముఖ్యం రాహువు. ఎలా అయినా సరే పవర్లోకి రావాలి, దానికోసం నేను ఏం చెయ్యాలి. అటువంటి సమయంలో వారికి తన పర అనే భేదం ఉండదు. ఎందుకంటే బౌండరీస్ లేనటువంటి గ్రహం రాహువు. ఇప్పుడు కూడా హద్దులు ఉండవు, హద్దులు ఇష్టపడడు రాహువు. అందుకే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ చూసినప్పుడు అక్కడ రాహు యొక్క పాత్ర స్పష్టంగా కనపడుతుంది. తాను ఏ వ్యక్తినైతే ప్రేమిస్తాడో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సంప్రదాయము, కులము, మతము ఇలాంటి హద్దులు, అడ్డంకులు ఇష్టపడడు. అలాగే విజయానికి వెళ్ళేటువంటి మార్గంలో ఏదైనా అడ్డొస్తే దాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తాడు. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఏదో ఒక రకంగా దాన్ని అడ్డు తొలగించుకుంటాడు. సక్సెస్ అవుతాడా లేదా అనేది సెకండరీ, బట్ వారి యొక్క ఆలోచన ధోరణి, వారి యొక్క ప్రవృత్తి ఈ విధంగా ఉంటుంది. రాహు నెగిటివ్గా ఉన్నప్పుడు క్రిమినల్స్గా ఉండడము, క్రిమినల్ నేచర్ ఉండడము. అంటే ఒక వ్యక్తి గురించి ఎప్పుడూ కూడా తనకి అతను పనికొస్తాడా లేదా, అతని వల్ల నాకు ఉపయోగం ఉందా లేదా, ఈ దృష్టితో ప్రతి వస్తువుని, ప్రతి వ్యక్తిని కూడా చూస్తూ ఉంటారు. దోష దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు. తన సెక్యూరిటీ గురించి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. తన ఎదుగుదలకు ఎవరు అడ్డు రాకూడదు అని ఎప్పుడు కూడా 1000 కళ్ళతో అందరినీ గమనిస్తూ ఉంటారు రాహు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. ఇక రాహువు కుట్రలు రచించడంలో, వ్యూహరచన చేయడంలో, రాజకీయ వ్యూహరచన చేయడంలో చాలా దిట్ట. అందుకే రాహువు బలంగా ఉన్నవాళ్ళు మంచి రాజకీయ నాయకులు అవుతారు. అలాగే కింగ్ మేకర్స్గా కూడా అవుతూ ఉంటారు. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రాహువు ఏ సందర్భంలో ఇలాంటి విజయాలు ఇస్తాడు కూడా మనం కొంతవరకు స్టడీ చేయొచ్చు. అయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి వృత్తి వ్యాపారంలో రాహు ఇచ్చేటువంటి కెరియర్ ఏ విధంగా ఉంటుంది అంటే, పైలట్స్ చూడండి, విమానాలు ఎప్పుడు కూడా ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. అంటే వారికి ఎప్పుడు కూడా అటువంటి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండడము. అందుకే వారు ఏవియేషన్ రంగాన్ని ఇష్టపడుతూ ఉంటారు. పైలట్గా ఉండాలి అంటే రాహు స్ట్రాంగ్గా ఉండాలి. చాలా మంచి పైలట్, నేర్పరైనటువంటి పైలట్ అవ్వాలి అంటే రాహు చాలా బలంగా ఉంటారు వారి చార్ట్లో. వారికి చిన్నప్పటి నుంచి ఏ చదువు చదివినా అలా పైలట్ అవ్వాలి అనేటువంటి ఆశ చిన్నప్పటి నుంచి ఉంటుంది. నైపుణ్యము, చాకచక్యం, రిస్క్ తీసుకుని దాన్ని దాటుకుని వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇస్తాడు రాహువు. రిస్క్ టేకింగ్ నేచర్ అంటే రిస్క్ తీసుకునేటువంటి స్వభావాన్ని ఇస్తాడు. తన ఒకటి లక్ష్యం పెట్టుకున్నాడంటే అందులో అవరోధాలు వచ్చినా రిస్క్ తీసుకుని వాటిని దాటుకుని ముందుకెళ్తాడు. తన ప్రాణానికి అపాయం ఉన్నా సరే భయపడకుండా మొండి ధైర్యంతో రిస్క్ తీసుకునే నేచర్ ఇస్తాడు రాహువు. అందుకే వాళ్ళంతా సక్సెస్ని చూస్తారు. అలాగే సాఫ్ట్వేర్ రంగము, రాజకీయ రంగము, ఈవెంట్ మేనేజర్స్గా అందరినీ కలుపుకుని ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడము, పబ్లిక్తో మమేకం అవ్వడము, ఇలాంటివన్నీ చేయించగలడు రాహువు. ఒక్కొక్క స్థానంలో ఉంటే అలాంటి రిజల్ట్స్ని బలంగా ఇస్తాడు. 3rd హౌస్లో ఉన్నటువంటి రాహువు స్ట్రాంగ్గా ఉంటే ఈవెంట్ మేనేజర్స్గా, మీడియా పర్సన్స్గా మంచి పేరుని తెచ్చుకుంటారు. అలాగే హెవీ మెషినరీ, మెటల్స్, వీటికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, వీటిని స్థాపించడము, చిన్న
ఇండస్ట్రీ స్థాపించి అద్భుతమైనటువంటి స్థాయికి ఆ వ్యాపారాన్ని తీసుకెళ్ళడము ఇవన్నీ చేయిస్తాడు రాహువు. అలాగే క్రిమినల్ లాయర్స్గా కూడా రాణించడానికి రాహు యొక్క బలం చాలా అవసరమవుతుంది. ఈ రకంగా ఈ రోజుల్లో రాహు ఇచ్చేటువంటి వృత్తి వ్యాపారాలే కూడా అన్నీ ఉన్నాయి, 1, 2 అని కాదు, అన్నిట్లో రాహు యొక్క పాత్ర అయితే ఉంటుంది. ఇక రాహు ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు? ఇలాంటి ఫలితాలు ఇచ్చే రాహు నా జాతకంలో ఉన్నాడా లేదా, నాకు రాహు అలాంటి ఫలితాలు ఇస్తాడా లేదా అని చూడాలి అంటే రాహు ముందు కంఫర్టబుల్గా ఉండాలి. రాహు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటాడు? రాహువుకి స్వక్షేత్రం, మూల త్రికోణమైనటువంటి రాశుల్లో ముందు కంఫర్టబుల్గా ఉండి పాజిటివ్గా రిజల్ట్స్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. రాహు కూడా స్వక్షేత్రము, అలాగే మూల త్రికోణము, ఉచ్చక్షేత్రము ఇవి చెప్పబడ్డాయి. కుంభము, కన్య ఇవి రాహుకి స్వక్షేత్రాలు. కుంభము, మిథునము ఇవి మూల త్రికోణాలు. వృషభము, మిథునము ఇవి ఉచ్చక్షేత్రాలు. వీటిలో ఉన్న రాహువు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే మిథునము, కన్య, వృషభము, కుంభము వీటిల్లో రాహు చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని ఇస్తాడు రాశిలో కనుక ప్లేస్ అయి ఉన్నట్టయితే. అయితే ఇవి ఏ స్థానాలు అయ్యాయి అనేది కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా 2nd హౌస్లో రాహు ఉండి తనకి ఫ్రెండ్లీ హౌస్ అయినట్టయితే అద్భుతమైనటువంటి తిరుగులేని ధనయోగాన్ని, వ్యాపార విజయాల్ని ఇస్తాడు. అలాగే కేంద్ర కోణాల్లో రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్తారు. ఎందుకు అనేది చూసినట్టయితే కేంద్రాలు విష్ణు స్థానాలు, కోణాలు లక్ష్మీ స్థానాలు. విష్ణు స్థానాలు అంటే అర్థం ఏంటి? పవర్, అథారిటీ వీటికి సంబంధించిన స్థానాలు విష్ణు స్థానాలు. కోణ స్థానాలు లక్ష్మీ స్థానాలు అంటే క్రియేటివిటీ, మంచి హృదయము, ఎమోషనల్ టెండెన్సీస్ వీటిని రూల్ చేసేటువంటి స్థానాలు కోణ స్థానాలు. కాలపురుష చక్రంలో కూడా చూడండి 1, 4, 7, 10 మేషము, కర్కాటకము, తుల, మకరము ఇవి కేంద్ర స్థానాలు. అలాగే మేషం కోణం కూడా అవుతుంది. 5 అంటే సింహము, 9 అంటే గురువు. ఇక్కడ రవి, గురువు ఇద్దరు కూడా పూర్వపుణ్య ఫలాల్ని సూచించేటువంటి ప్లానెట్స్. రవి అధికారాన్ని సూచిస్తాడు, పవర్ అండ్ అథారిటీని సూచిస్తాడు. తను ఒక పదవిలో ఉంటే తనకు కింద ఉండేటువంటి ఎంప్లాయీస్ని ఎలా కంట్రోల్ చేయాలి, తన మీద మంచి ఇంప్రెషన్ కలిగి ఉండి తను చెప్పినట్టు వినేలా చేసుకోవడం, ఇటువంటి చాకచక్యత ఉంటుంది. ఇటువంటి ఒక నైపుణ్యం ఇస్తాడు రవి. గురువు ఎక్స్పాన్సివ్ ప్లానెట్. ఏది కూడా ఒక స్థాయిలో ప్రారంభించి అక్కడితో ఆకుండా ఎప్పుడు కూడా వృద్ధి చెందుతూ విస్తరిస్తూ వెళ్తాడు గురువు. అందుకే లగ్నం నుంచి కూడా కేంద్రంలో, కోణంలో రాహు ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాల్ని ఇస్తాడు. అప్పుడు కూడా ఉదాహరణకి రాహువు కేంద్రంలో ఉన్నాడు, కేంద్రాధిపతి కూడా రాహువుతో ఉండి బలంగా ఉన్నప్పుడు, అలాగే ఒక గ్రహం యోగంలో ఉండి రాహుతో కలిసి ఉన్నట్టయితే ఆ గ్రహం యొక్క యోగాన్ని కూడా రాహు పెంచుతాడు. ఆ గ్రహ దశ వచ్చినప్పుడు కూడా రాహు చాలా మంచి ఫలితాలు ఇచ్చేలా చేస్తాడు ఆ గ్రహానికి. అలాగే రాహు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఏ గ్రహంతో కూడి ఉంటాడో ఆ గ్రహం యొక్క ప్రాపర్టీస్ తీసుకుని చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ని ఇస్తాడు రాహు ఇలాంటి రాజయోగ ప్లేస్మెంట్స్లో కనుక ఉన్నట్టయితే. అలాగే ఉపచయ స్థానాలు 3, 6, 10, 11 వీటిలో ఉన్న రాహు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ అవి. అందులో 10th హౌస్ అనేది కేంద్ర స్థానం కూడా అయింది. అందులోనూ రాజ్యస్థానం అయింది. రాజ్యస్థానము అంటే పవర్, అథారిటీ, ఒక కింగ్ లాగా ఉండడము, ఒక పదవిలో ఉండడము, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇటువంటి పదవులను సూచించేటువంటి హౌస్ 10th హౌస్. అందుకే దానికి రాజ్యస్థానం అని పేరు పెట్టారు. రాజ్యస్థానంలో కర్మకు సంబంధించినటువంటి ప్లానెట్స్ ఉంటే ముఖ్యంగా రాహువు, శని చాలా మంచి ఫలితాలను ఇస్తారు. బలంగా ఉండి యోగంలో కనుక ఉన్నట్టయితే ఆ దశ వచ్చినప్పుడు చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తులుగా ఉంటారు. తమ యొక్క ఆ పేరు, ప్రతిష్ట వాటి ద్వారా, ఆ పదవి ద్వారా ఇంత మంచి రిజల్ట్స్ ఇస్తాడు రాహువు. రాహుకి ప్లస్ పాయింట్ ఏంటి? రాహు ఇంత మంచి ఫలితాలు ఇచ్చేలా చేసేటువంటి గుణాలు ఏంటి అంటే తృప్తి లేకపోవడము, తీవ్రమైనటువంటి వ్యామోహము, దాని గురించి నిరంతర కృషి. ఇవి పాజిటివ్ సైడ్ చూసినప్పుడు ఆ జాతకుణ్ణి సక్సెస్ వైపుకి నడిపిస్తాయి రాహువు యొక్క ప్రోద్బలం వల్ల. అది ఉన్నప్పుడే జాతకుడు, ఒక వ్యక్తి ఏదైనా కానీ సాధించగలడు. తను ఏదైతే అనుకుంటాడో, ఏదైనా సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకుంటాడో దాని మీదే ఫోకస్ పెట్టి ఉండడము, ఇవన్నీ కూడా రాహు ఇస్తాడు. అయితే రాహు ఇచ్చేటువంటి కొంత నెగిటివ్ థింగ్ ఏంటి అంటే ఆ దారిలో కొంతవరకు
అనైతికమైనటువంటి దారిలో వెళ్ళడము, అటువంటి అడ్డదారులు తొక్కడం కూడా రాహు చేయిస్తూ ఉంటాడు. ఇది రాహు ఇచ్చేటువంటి ఒక నెగిటివ్ ట్రైట్గా మనం చూడాల్సి ఉంటుంది. రాహు అందుకే ఎంత యోగించినా కానీ ఎంతో కొంత పెయిన్, దుఃఖము అనేది ఇస్తాడు. రాహు మహాదశ నడుస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా రాహుకు రెమెడీస్ చేసుకుంటూ ఉండడము, అనైతికమైనటువంటి ప్రవర్తన లేకుండా ఉండడం అనేది చాలా ముఖ్యము. అలా ఉన్నప్పుడు రాహు యోగం ఇస్తున్నప్పుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తాడు. ఉదాహరణకి ఒక పదవిలో ఉండి వారి మీద ఒక స్కామ్ అనేది వస్తుంది, ఒక స్కాండల్లో ఇరుక్కుంటారు. ఒక సీఎం కావచ్చు, పిఎం కావచ్చు. ఎందుకు అంటే వారికి అంత మంచి యోగం ఇచ్చి కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే రాహువు అటువంటి స్కామ్స్ను కూడా ఇస్తాడు. అయితే దాన్ని దాటుకుని వెళ్ళి మళ్ళీ వారు వారి పదవిని కాపాడుకోవచ్చు. కానీ ఇటువంటి ఒక అపశృతి అయితే ఉంటుంది రాహు ఉన్నప్పుడు యోగంలో. రాహు ధనయోగాన్ని కావచ్చు, రాజయోగాన్ని కావచ్చు, పదవిని కావచ్చు ఇచ్చినప్పుడు జాతకుడు ఎప్పుడూ కూడా దాన్ని కాపాడుకోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అనైతికమైనటువంటి ప్రవర్తనలకు ఎప్పుడైతే వెళ్తారో రాహు కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాడు. ఊహించినటువంటి సమస్యను ఇస్తాడు. తన చుట్టూ ఉన్నవారే వారిని దెబ్బతీస్తారు. ఎందుకంటే నమ్మించి మోసం చేయడం అనేది రాహు ప్రత్యేకత. అటువంటి మోసానికి గురవుతారు ఇటువంటి జాతకులు అప్రమత్తంగా కనుక ఉన్నట్టయితే. అజాగ్రత్తతో కనుక అప్రమత్తంగా లేకుండా అజాగ్రత్తగా కనుక ఉన్నట్టయితే ఇటువంటి ఫలితాలను వాళ్ళు అందుకుంటారు. ఎప్పుడు కూడా రాహు దశ నడుస్తూ ఉంది అంటే కాషస్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. తన చుట్టూ ఉన్న వారిని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. రాహుకి ఆ టాలెంట్ ఉన్నప్పటికీ జాతకుడు ఎప్పుడైతే కొంతవరకు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తాడో, డెడ్ లైన్స్ క్రాస్ చేస్తాడో, ఇల్లీగల్ వేస్లో చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు, రాహు తప్పకుండా అతన్ని వార్న్ చేస్తాడు. అయితే దాన్ని గ్రహించి తనని తాను సరిదిద్దుకోవడం అనేది జాతకుడి మీద ఆధారపడి ఉంటుంది. అదే శని విషయం తీసుకోండి. శని ఎప్పుడు కూడా ఆ జాతకుడిని జాగ్రత్త పడేలా చేస్తాడు, అతని బుద్ధిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. కానీ రాహు పని రిజల్ట్స్ ఇవ్వడమే. ఆ వ్యక్తి ఆలోచించుకోవాలి, ఓకే నేను ఇప్పుడు కొంచెం ప్రమాదంలోకి వెళ్తున్నాను, నన్ను నేను మార్చుకోవాలి, జాగ్రత్త పడాలి అని. ఈ విధంగా రాహువు తన మహాదశలో జాతకుడికి ఎంత మేలు చేస్తాడో అలాంటి కొంత ఆకస్మికమైనటువంటి సమస్యను కూడా ఇస్తాడు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం చాలా చాలా అవసరము. రాహు ఇచ్చేటువంటి ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి. అయితే రాహు ఇందాక చెప్పినటువంటి మంచి పొజిషన్స్లో ఉండాలి. రాహు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి కూడా చాలా బలంగా ఉండాలి. ఇది ఛాయాగ్రహాలైనటువంటి రాహుకి, కేతుకి కూడా వర్తిస్తాయి. వారు బలహీనంగా ఉన్నప్పుడు రాహు కేంద్రంలో ఉన్న కేంద్రాధిపతి నీచలో ఉండడము, అయితే దుస్థానాల్లో ఉండడము, పాడవడము ఇలాంటివి కనుక అయినట్టయితే రాహు అలాంటి బలమైన రిజల్ట్స్ ఇవ్వలేడు. రాహు యొక్క రాశ్యాధిపతి కూడా అంతే బలంగా ఉండాలి. క్లాసిక్ ధనయోగాస్లో, రాజయోగాస్లో ప్లానెట్స్ ఉన్నప్పుడు ఆ ప్లానెట్స్తో కలిసి రాహు ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పాలి. ఆ రాజయోగాన్ని, ధనయోగాన్ని యాంప్లిఫై చేస్తాడు రాహువు, ఇంకా పెంచుతాడు, జూమ్ చేస్తాడు, మల్టిప్లై చేస్తాడు రాహువు. యాంప్లిఫై చేసే గ్రహం రాహువు. ఉన్నదాన్ని పెద్దగా చేసేవాడు రాహు, ఉన్నదాన్ని పెద్దగా చూపించేవాడు రాహు. అందుకే చూడండి, తన వ్యాపారం గురించి చాలా గొప్పలుగా చెప్పుకుంటూ ఉండడం ఇది రాహు ఇచ్చేటువంటి నేర్పు. ఇది ఒక స్కిల్. ఇది వ్యాపార రంగంలో ఉన్నవారు ప్రతి వారికి కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా ముఖ్యము. తన ప్రోడక్ట్ గురించి చాలా గొప్పగా చెప్పుకోగలిగేటువంటి నేర్పు ఉండాలి. అందుకే ఈ రోజుల్లో ప్రతి ప్రోడక్ట్కి కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది అంత ముఖ్యమైంది. ఆ అడ్వర్టైజింగ్ స్కిల్స్, ప్రమోషన్ స్కిల్స్ ఇచ్చేవాడు రాహువు. ఎందుకంటే రాహువు యొక్క నేచర్ యాంప్లిఫై చేయడం, పెద్దది చేయడం. మా సబ్బే వాడండి, లేదా మా టూత్పేస్టే వాడండి, మా ప్రోడక్టే కొనండి. అది నిజంగా అంత బాగా పనిచేస్తుందా లేదా అనేది సెకండరీ, కానీ ఆ నేర్పునిస్తాడు. ఇటువంటి చాలా మంచి క్వాలిటీస్ ఇచ్చేటువంటి గ్రహం రాహువు. కలియుగంలో సక్సెస్ అయినటువంటి ప్రతి వ్యక్తి యొక్క విజయం వెనుక రాహు యొక్క పాత్ర స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అయితే రాహు మహాదశ నడుస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అనైతికమైన మార్గంలో వెళ్లకుండా ఉండాలి. అలాగే నాన్ వెజ్, డ్రింకింగ్, స్మోకింగ్ వీటికి దూరంగా ఉండాలి. ఇలా కొంత నైతిక విలువలు పాటించడం, వీలైనంత వరకు డివోషనల్ లైఫ్ గడపడం ఇలాంటివి చేస్తున్నప్పుడు రాహు తిరుగులేనటువంటి విజయాలను ఇస్తాడు. రాహు విజయాలను ఇచ్చేటప్పుడు రాహు ఇచ్చే విజయాల్ని అడ్డుకోవడం అనేది
ఏ ప్లానెట్ వల్ల కూడా సాధ్యపడదు. ఈ విధంగా రాహు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి రాజయోగాలు, ధనయోగాలు ఎలా చూడొచ్చు, ఎంత పవర్ఫుల్ ప్లానెట్ రాహు అని తెలియజేసేటువంటి ఉద్దేశంతో వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.